ఆదికాండం 45వ అధ్యాయం యొక్క సారాంశం. ఈ అధ్యాయం యోసేపు తన సోదరులకు తన నిజమైన గురుతును తెలియజేసే ఆత్మీయ సన్నివేశాన్ని వివరిస్తుంది. యోసేపు తనను తాను వెల్లడించుకోవడం. యోసేపు తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేక తన వద్దనున్న ఐగుప్తీయులను బయటకు పంపి తాను వారి తమ్ముడైన యోసేపునని తన అన్నదమ్ములకు తెలియజేస్తాడు. దేవుని ప్రణాళికను వివరించడం. తనను బానిసగా అమ్మినందుకు అన్నలు భయపడగా వారిని ఓదారుస్తూ తన కుటుంబ ప్రాణాలను శేషమును కాపాడడానికి దేవుడే తనను ముందుగా ఐగుప్తుకు పంపాడని చెబుతాడు. తండ్రిని కుటుంబాన్ని ఆహ్వానించడం. ఇంకా 5 ఏళ్లు కరువు ఉంటుందని చెప్పి తండ్రి యాకోబును కుటుంబమంతటిని ఐగుప్తులోని గోషేను ప్రాంతానికి తీసుకురమ్మని కోరతాడు. ఫరో మద్దతు మరియు కానుకలు. ఫరో కూడా యోసేపు కుటుంబాన్ని ఆహ్వానించి వారిని తీసుకురావడానికి బండ్లు, ప్రయాణానికి ఆహారం, కానుకలు ఇప్పిస్తాడు. యాకోబు సంతోషం. సోదరులు కనానుకు తిరిగి వెళ్ళి యోసేపు బ్రతికే ఉన్నాడని చెప్పినప్పుడు యాకోబు మొదట నమ్మకపోయినా యోసేపు పంపిన బండ్లను చూసి ఉత్తేజితుడై, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు, నేను వెళ్ళి అతనిని చూస్తాను అని నిశ్చయించుకుంటాడు. ఈ అధ్యాయం నుండి మనం గ్రహించవలసిన మరికొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. క్షమాపణ మరియు ప్రేమ. తనను ద్రోహం చేసిన అన్నలను యోసేపు పగపట్టకుండా మనస్ఫూర్తిగా క్షమించి కౌగిలించుకొని ఏడ్చాడు. అన్నలకు హెచ్చరిక. తండ్రి దగ్గరకు తిరిగి వెళ్లే దారిలో ఒకరినొకరు నిందించుకుంటూ జగడమాడవద్దు అని యోసేపు తన అన్నలకు సహోదర ప్రేమతో బుద్ధి చెప్పాడు. దేవుని మేలైన ప్రణాళిక. మనుషులు హాని తలపెట్టినప్పటికీ దేవుడు దానిని అనేక మంది ప్రాణాలను కాపాడే గొప్ప మేలుగా మార్చాడని యోసేపు విశ్వాసం వ్యక్తం చేశాడు. అలాగే మన జీవితంలో జరిగే కష్టాల వెనుక కూడా దేవుని మేలైన ప్రణాళిక ఉంటుందని మనం గుర్తించాలి. గోషేను ప్రాంత ప్రాముఖ్యత. ఈజిప్టులోని అత్యంత సారవంతమైన గోషేను భూమి పశువులను మేపడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి యోసేపు తన కుటుంబాన్ని అక్కడే నివసించాలని కోరుకుంటాడు. ఐగుప్తీయుల సంతోషం. యోసేపు సోదరులు వచ్చారని తెలిసినప్పుడు ఫరోతో పాటు అతని సేవకులు కూడా నిజాయితీగా సంతోషించారు. అధ్యాయం యొక్క ముగింపు. ఈ అధ్యాయం క్షమాపణ, దేవుని గొప్ప ప్రణాళిక మరియు కుటుంబ పునఃసమ్మేళనానికి నిదర్శనంగా నిలుస్తుంది.